పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నీట్గా 90 ప్రశ్నల లీక్, ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ 2026 లీకేజ్ వ్యవహారం. 25 లక్షల వరకు బేరసారాలు, గేట్ పేపర్ ముసుగులో భారీ దందా. దేశవ్యాప్త లీకేజీ కుట్రపై సిబిఐ పంజా. దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష తీవ్ర దుమారం రేపుతుంది. లక్షలాది మంది విద్యార్థుల కళల్లో వారి కష్టార్జితాన్ని బొగ్గిబారు చేస్తూ జరిగిన ఈ భారీ పేపర్ లీకేజ్ కుంభకోణం ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలోకి వెళ్ళింది. దర్యాప్తు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అధికారులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల శుభం ఖైర్నార్ అనే వ్యక్తిని ఈ భారీ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తదుపరి విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నిందితుని తమ కస్టడీకి తీసుకుని ఈ నెట్వర్క్ ఉన్న అసలు కింగ్ పిన్ల కోసం వేట మొదలెట్టారు. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ లీకేజీ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. లీక్ అయిన అసలు ప్రశ్నపత్రాన్ని గెస్ పేపర్ అనే పేరుతో మార్కెట్లోకి వదిలారు. ఒక విద్యార్థి భవిష్యత్తును ఫలంగా పెట్టి 10 లక్షల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ విక్రయాల నెట్వర్క్ హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి దక్షిణాన కేరళ వరకు విస్తరించింది. నిందితులు అత్యంత రహస్యంగా వాట్సాప్ గ్రూపులు, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులను సంప్రదించి ఈ అక్రమ దందాను కొనసాగించినట్లు తెలుస్తుంది. భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిన ఈ వ్యవహారంలో పలు కోచింగ్ సెంటర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే పరీక్షా పత్రంలోని మొత్తం 90 బయాలజీ ప్రశ్నలు, అలాగే 45 కెమిస్ట్రీ ప్రశ్నలు లీక్ అయిన పేపర్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాసిక్లోని ఒక కోచింగ్ సెంటర్ ద్వారానే ఈ లీకేజీ మూలాలు మొదలయ్యాయని ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాతూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన మాక్ టెస్టులో 42 ప్రశ్నలు నేరుగా అసలు నీట్ పేపర్తో సరిపోల్చడం ఈ కుట్రను లోతును స్పష్టంగా చేస్తుంది. కేవలం యాదృచ్ఛికంగా ఇన్ని ప్రశ్నలు ఒకేలా ఉండడం అసాధ్యమని, ఇది పక్కా ప్రణాళికలతో జరిగిన వ్యవస్థీకృత నేరమని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పాటు విద్యార్థుల నుంచి నిరసనలు వెలువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మకద్రోహం వంటి కఠినమైన సెక్షన్ల కింద సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న శుభం ఖైర్నార్ ఈ గొలుసు కట్టు దందాలో ఓ కీలకమైన ట్రాన్సిట్ పాయింట్ అనేది సమాచారం. అతడి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాలు, ఫోన్ కాల్ రికార్డులను విశ్లేషించడం ద్వారా మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న అసలు సూత్రధారుల గుట్టురట్టు చేయాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది ప్రముఖులు, విద్యాసంస్థల యజమానుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజ్ వార్తలతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఒకవైపు పరీక్ష రద్దు కావడం, మరోవైపు అర్హత లేని వారు అక్రమ మార్గాల్లో సీట్లు పొందే ప్రయత్నం చేయడంపై దేశవ్యాప్తంగా ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పరీక్షను రద్దు చేసినప్పటికీ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు, పారదర్శకత ఎలా ఉంటుందనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. సిబిఐ దర్యాప్తులో ఈ కుంభకోణం వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.